సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్ష ఉత్తర్వులైన బీటెక్ బీఈడి జాబ్ ఆస్పిరెంట్స్ మీడియా సమావేశం నిర్వహించారు. టీజీటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణులైనప్పటికీ సుమారు 96 క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ ని విత్ హోల్డ్ లో పెట్టినట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందు నిమిత్తం జరగబోయే ప్రజా దర్బార్లో సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేయనున్నట్లు విద్యార్థులు తెలియజేశారు. నేను ఎగ్జామ్ రాశాను. లాస్ట్ 1:2 ఫైనలిస్ట్లో పిలిచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, ఎలిజిబుల్ అని చెప్పి పెట్టారు. కానీ లాస్ట్కి 1:1 రిజల్ట్ వచ్చింది. కానీ ఎంతో హ్యాపీగా మా రూల్ నెంబర్స్ కనపడ్డాయి అని మేము హ్యాపీగా ఉన్నాము. కాకపోతే పక్కన వితెల్డ్ అని రిమార్క్ అని పెట్టారు సార్. అది ఎందుకు పెట్టారో అడిగితే మాకు అసలు రిప్లై కూడా రాలేదు. 3 సబ్జెక్ట్స్ రాసాము, అన్నింటిలో క్వాలిఫై, మెరిట్లో ఉన్నాము. ఈరోజు స్టేట్ 12th ర్యాంక్లో ఉండి కూడా నేను జాబ్ తెచ్చుకోలేకపోతున్నాం. మాకు ఎంతో బాధగా ఉంది. మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. అదే సమయంలో మాకు కూడా తీసుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. నా ర్యాంక్ 34. ఈ ప్లేస్లోనే ఉన్నానంటే 5 years కష్టం సార్. అది మేమందరం చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. ఎందుకంటే నోటికాడి బుక్క సార్ ఇది. ప్లీజ్ సార్, మీకు తెలుసు నిరుద్యోగుల బాధ ఎట్లా ఉంటుంది అనేది. సో మీరు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. ప్రధాన డిమాండ్ ఏంటంటే, రిక్వెస్ట్ సార్, డిమాండ్ అని కూడా అనుకోవద్దు మీరు. మాకు అతి త్వరలో, ఈరోజు కుదరలేదు కాబట్టి రేపు ఎల్లుండి ఈ 2 daysలో మాకు అపాయింట్మెంట్స్ మీరు గురుకుల బోర్డుకి కాల్ చేసి, మలయ్ భట్ గారికి కాల్ చేసి మీరు ఆ విత్ హెల్డ్ పెట్టడానికి రీజన్ కనుక్కొని మమ్మల్ని అపాయింట్మెంట్స్, మేము మెరిట్లో ఉన్నాం సార్.